వజ్రగిరి శర్మ శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పీఠము వారి ఆధ్వర్యంలో శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాలు మరియు అంకురార్పణ హోమము, జపాలు, పూర్ణాహుతి నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీ బత్తిని శ్రీనివాసులు, శారదా దంపతులు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు మాట్లాడుతూ, మా ఆధ్వర్యంలో స్వామివారి అనుగ్రహంతో, మా సభ్యుల సహకారంతో, వజ్రగిరి శర్మ సంకల్పంతో అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ తోటి మానవులకు సహాయపడుతూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. బత్తిని శారద మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, అందరూ గోవులను పూజించి గోవులను రక్షించాలని, గోవులను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ చేశారు. ఈరోజు ఒంగోలు అద్దంకి బస్టాండ్లో గల శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినది కావున మేము చాలా సంతోషిస్తున్నాము. దాంతోపాటు ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్ట కూడా జరిగినది. దాంతోపాటు అమ్మవారు లలితా సహస్రదేవి, మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు, అన్నపూర్ణాదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, చండీశ్వరుడు, సమస్త నవగ్రహాలతోటి సమస్త దేవతల విగ్రహ ప్రతిష్ట కూడా జరిగినది. ఈ రోజున హోమాలు, జపాలు, గోపూజ అన్నీ జరిగినవి. ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం మేము గత 3 సంవత్సరాల నుంచి అనుకోని ఈ నేటికి కార్యరూపం దాల్చి ధ్వజస్తంభం కానీ, స్వామివారి అన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జరిగింది. ఈ రోజున మేడం గంగాడ సుజాత గారు కూడా, మేయర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పాత్రులయ్యి మమ్మల్ని అందరినీ ఆనందింపచేశారు. చాలా సంతోషం. ఆవిడ రాక మాకు చాలా సంతోషదాయకమైంది.
ఇంకా ఇలానే ఆవిడ ఒంగోలులో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆవిడ మాకందరికీ సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ ఉదయం నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ హోమాలు జపాలు యంత్ర ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం పొద్దు నుంచి స్వామివారి ప్రతిష్ట, నందీశ్వరి ప్రతిష్ట, ఉమామహేశ్వరి అమ్మవారి ప్రతిష్ట, గౌరీదేవి ప్రతిష్ట, పూర్ణాహుతి, నవగ్రహ ప్రతిష్ట, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని దిగ్విజయంగా చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం కృపా కటాక్షాలకు పాత్రలయ్యామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నేను డాక్టర్ శ్రీనివాస్ అండి, శారదా పిల్లల హాస్పిటల్. ఇప్పుడు మా శ్రీవతి శారద గారు అండి. మా ఆధ్వర్యంలోనే స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో, మా సభ్యుల సహకారం తోటి, దంపతుల సహకారంతో, ఆర్థికంగా హరిగారు వజ్రగిరి శర్మ గారి సంకల్పంతో, మిగతా అందరి సహకారంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగాం. సో గంగాడు సుజాత గారు, మేయర్ గారు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. మనందరి మీద స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం ఉండి సదా ఒంగోలు అభివృద్ధిలోకి ముందుకు పయనించాలని అందరూ హైందవ ధర్మాన్ని పాటిస్తూ మునుముందు మానవ లోక కళ్యాణం కోసమే అందరం పరితపించి సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతుకి అందరూ పాటించి తోటి మానవులకు సహాయపడుతూ తద్వారా మానవ సేవే మాధవ సేవలో తరిస్తూ అందరం ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పేరు శారద అండి, డాక్టర్ శ్రీనివాస్ గారి మిస్సెస్ని, శారదా పిల్లల హాస్పిటల్. ఈ గుడి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. మన పంతులు గారి పేరు ఏంటండి? వజ్రగిరి శర్మ గారు అనుకుంటున్నారు. అందరికీ చెప్తూ వస్తున్నారు ఆయన. అందరూ కూడా ఇప్పటికి సహకరించారు. అందరూ కలిసి ఈ కార్యక్రమం అంతా చేశామండి. ఈరోజు మేయర్ గారు కూడా వచ్చారు. అందరూ సంతోషం. అంతేనండి. అందరూ హిందూ ధర్మం, అదే అందరం మనం సనాతన ధర్మాన్ని కాపాడాలని, గోవు ఉంది కదా, గోవుని పూజించాలి, గోవుని రక్షించాలి. గోవుల మీద కొంచెం అన్నీ బాగా ఏదో జరుగుతున్నాయి, అందుకని గోవుని రక్షించాలని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నానండి. నా పేరు శారద అండి. హైందవ ధర్మాన్ని భక్తవాసుల విజ్ఞప్తి. నా పేరు యాయవరం వజ్రగిరి శర్మ. ఈ రోజున శ్రీ అద్దంకి బస్టాండ్లోని శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం జరిగినది. ఈ రోజున స్వామివారు, తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున 11:45 ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జన సందోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది. తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాయ భవంతు. మేయర్ గారు వచ్చారండి.